ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. బల్క్ డీల్ అండ్ బ్లాక్ డీల్ అంటే ఏంటి? ఒకవేళ బ్లాక్ డీల్ జరిగిన తర్వాత షేర్స్ అనేవి ఎలా పర్ఫామ్ చేస్తూ ఉంటాయి? ఈ విషయాలు మనతో చెప్పడానికి ఇవాళ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సుందర్ రామరెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటలో మరింత సమాచారం అనేది తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. సార్, యాక్చువల్లీ బ్లాక్ డీల్ జరిగిందా? అసలు బ్లాక్ డీల్ అంటే ఏంటి? బల్క్ డీల్ అంటే ఏంటి? బ్లాక్ డీల్ అంటే మినిమం 10 కోట్ల వర్తగల స్టాక్స్ ఒక హ్యాండ్ నుంచి ఇంకొక హ్యాండ్ కి మారింది అనుకోండి, ప్రైవేట్ గా, దాన్ని మనం బ్లాక్ డీల్ అంటాం. ఇక్కడ ప్రైవేట్ గా అంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళ కోసం మార్నింగ్ 8:45 ఎక్స్చేంజ్ ఓపెన్ అవుతుంది. అది పబ్లిక్ ని అలో చేయరు కదా ఆ టైంలో. సో 8:45 నుంచి 9 లోపే ట్రాన్స్ఫర్ అయిపోతాయి స్టాక్స్ ఒకరికి. ఓన్లీ ఫర్ ప్రైవేట్ మనం బ్లాక్ అంటాం. అంటే ఇద్దరు ప్రైవేట్ గా అనమాట, పబ్లిక్ ని అలో చేయరు ఆ టైంలో. అందుకని మనం వన్ డే ముందు ఎక్స్చేంజ్ కి ఇన్ఫార్మ్ చేస్తాం కాబట్టి పబ్లిక్ అందరూ తెలిసిపోద్ది రేపు పలానా బ్లాక్ డీల్ జరగబోతుంది అనే విషయం ఈరోజు తెలిసిపోద్ది. అంటే ఇద్దరు పెద్ద ప్లేయర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే స్టాక్స్ ని వాటిని బ్లాక్ డీల్స్ అంటారు. బల్క్ డీల్స్ అంటే అలా కాదు, లైవ్ మార్కెట్ లో పెద్ద పెద్ద కాంట్రాక్ట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఒకరి నుంచి ఒకరికి, వాటిని బల్క్ డీల్స్ అంటారు. పబ్లిక్ కూడా ఇందులో ఇన్వాల్వ్, ఎవరైనా ఇన్వాల్వ్ అవుతుంది. పబ్లిక్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి అంతే. అంటే మార్కెట్ లైవ్ లో ఉన్నప్పుడు. ఒకటేమో మార్కెట్ డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పేసి మార్కెట్ లైవ్ కన్నా ముందే దాన్ని బ్లాక్ డీల్స్ అంటాం. అంటే 9:45 నుంచి 9 లోపు అయిపోతుంది. బట్ బల్క్ అలా కాదు, లైవ్ మార్కెట్ లో జరుగుతుంటాయి అనమాట. గుడ్ పాయింట్. అంటే 10 కోట్లు అండ్ అబోవ్ వర్త్ ఉన్న స్టాక్స్ ట్రాన్స్ఫర్ నే బ్లాక్ డీల్ అనుకోవచ్చు. అది ప్రైవేట్ అనమాట, ఇద్దరు వ్యక్తుల మధ్య. బల్క్ కట్ట కాదు, పబ్లిక్ లో కాబట్టి పబ్లిక్ నడుస్తుంది, లైవ్ మార్కెట్ నడుస్తుంది. ఏదైనా సరే అవి జరుగుతుంది అంటే మీనింగ్ ఏంటంటే ఒక పెద్ద ప్లేయర్ ఎవరో ఇంట్రెస్ట్ చూపెట్టినట్లు లెక్క అనమాట. ఓకే, ఎక్కువ సార్లు ఏంటంటే ఏదైనా స్టాక్ ఏదైనా ఇండెక్స్ లోకి వస్తున్నప్పుడు, ఏదైనా అక్విజిషన్స్ మెర్జింగ్ జరుగుతున్నప్పుడు, కంపెనీ రెండుగా విడిపోతున్నప్పుడు, అలా ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు ఇలాంటి ఎక్కువ జరుగుతుంది. ముందు వచ్చేసి వాళ్ళు బ్లాక్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకుని లాస్ట్ 1 year లోనే ఆల్మోస్ట్ 3 lakhs crore 3 lakhs crore వర్తగల బ్లాక్ డీల్ జర్నీ అంటే మీరు ఊహించుకోండి. అంటే ఎక్కువ శాతం ఏంటంటే ఒక పెద్ద ప్లేయర్ బయటకు వెళ్ళిపోదాం అనుకున్నాడు అనుకోండి, ఇంకో ప్లేయర్ కొందాం అనుకున్నారు అనుకోండి, వాళ్ళిద్దరి మధ్య ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. ఓకే, అంటే మనం వాటిని ఎలా చూడొచ్చు అంటే ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ డివిఆర్, అది బల్క్ డీల్ జరిగినప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఇండియాకి వచ్చి కొన్నారు ఆ టైంలో. అది 6,000 కోట్ల వర్త్ ఒకే సింగిల్ ట్రాన్సాక్షన్ లో. ఆ రోజు ఏం జరగలేదు, బట్ 30 days తర్వాత అది 90% పెరిగింది. 13 days తర్వాత. అంటే ఏంటంటే స్మార్ట్ పీపుల్ ఎవరైతే ఆ పర్టికులర్ సెక్టర్ ముందు రోజులు బాగా పెరుగుతున్నది అనుకుంటారో వాళ్ళు బల్క్ లో కొంటున్నట్టు వాడుతున్నారు అనమాట, అంతే. అట్లా ఆ కొనే వాళ్ళు ఎవరు అన్న దాన్ని బట్టి మనకు ఐడియా జనరేట్ వచ్చింది. ఓకే, వీళ్ళు ఈ సెక్టర్ మీద బెట్ కాస్తున్నారు అనే విషయం మనకు అర్థమైంది. ఇప్పుడు ఈ రోజు ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లిమిటెడ్ లో బ్లాక్ డీల్ జరిగింది. అంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళు వాళ్ళ వాటాని వేరే ప్లేయర్స్ అమ్మేశారు అనమాట ఈ రోజు. అఫ్ కోర్స్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఆన్లైన్ పోర్టల్ వాళ్ళు ఒకప్పుడు ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లిమిటెడ్ అంటే 2 యూనిట్ కలిసి ఉండే. అప్పుడు ఆదిత్య బిర్లా ఫ్యాషన్ డిమర్జ్ అయింది కదా, డిమర్జ్ కాకముందు 2 ఒక యూనిట్ లాగా ఉన్నప్పుడు వాళ్ళు పెట్టారు, లాంగ్ బ్యాక్ పెట్టారు అనమాట. ఇప్పుడు ఈ రిటైల్ పోర్షన్ మాకు అవసరం లేదని చెప్పేసి దాన్ని అమ్మేశారు అనమాట. అంటే ఇంకొక పీస్ ఉంటుంది అనమాట, నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ లో లిస్ట్ అవుతుంది, దాంట్లో వాళ్ళు వాటా ఉంచుకున్నారు అంతే. కాబట్టి ఈ పీస్ వాళ్ళకి అవసరం లేదు కాబట్టి అమ్మేశారు. అప్పుడు ప్లేయర్స్ ఎవరు కొన్నారు మనకి ఈ రోజు ఈవినింగ్ అర్థం అవుతుంది అనమాట, అది కొన్నది ఎవరు అనేది. అలాగే టాటా టెక్నాలజీస్ లో ఉన్న ఇన్వెస్టర్స్ కూడా ఈ రోజు వాళ్ళ వాటాన్ని అమ్మేసుకున్నారు వేరే వాళ్ళకి. అట్లా లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి కూడా అంటే ప్రమోటర్లు కావచ్చు, లేదా ఇన్సైడ్ ఉన్న పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కావచ్చు, ఎఫ్ఐఎస్ కావచ్చు, డిఎస్ కావచ్చు, అంటే బల్క్ లో ఇలా అమ్మేసుకుంటూ పోతూనే ఉన్నారు. ఇది ఇయర్లీ యావరేజ్ మీద 3 lakhs crore దాకా ఉంటుంది ఇండియాలో. ఇది అంటే పర్టికులర్ లాస్ట్ మంత్ కూడా బాగా జరిగినాయి ఇలాంటివి. సో దీనివల్ల ఏంటంటే మనకి ఆ ఏరియాలో యాక్టివిటీ ఏం జరుగుతుందో మనకు అర్థం అవుతా ఉంటుంది అనమాట. సో బేసిక్ గా ఇటు వల్ల ఏంటంటే మన క్లూ ఏంటంటే వచ్చే ప్లేయర్ పెద్దలు కనుక అయితే వాళ్ళు ఫ్యూచర్ లో పాజిటివ్ థింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎంటర్ అవుతున్నారని మనం అనుకోవచ్చు. సో మరి దీనివల్ల ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావచ్చు, లేదంటే ఆ షేర్స్ అనేవి అప్పుడు ఎలా వర్క్ అవుతాయంటే ఏమని చెప్తారు? అంటే బేసికల్ గా నా డిమాట్ అకౌంట్ నుంచి మీకు డిమాట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతాయి అంతే. బ్లాక్ డీల్ అంటే ఏం లేదు, ఇన్స్టిట్యూషన్ నేమ్స్ మారుతాయి. బట్ క్వశ్చన్ ఏంటంటే మార్కెట్ ఏ కండిషన్ లో ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళు కొంటున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. దానివల్ల పబ్లిక్ వాళ్ళు మరి ఆలోచించవచ్చు కదా. సో వాళ్ళకి ఐడియా అయితే జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో షిప్పింగ్ ఇండస్ట్రీ చాలా పాజిటివ్ ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ స్వాన్ ఎనర్జీలో అండ్ బ్లాక్ రాక్ వరల్డ్ నెంబర్ 1 వాన్గార్డ్ అండ్ బ్లాక్ రాక్ రెండే టాప్ లో అంటే వరల్డ్ మొత్తం మీద బిగ్గెస్ట్ ఏఎంసీస్ అంటే అది ఒక్కొక్కటి 100 లక్షల కోట్లు మేనేజ్ చేస్తారు పబ్లిక్ మనీని.
అంత పెద్ద కంపెనీస్ అయ్యి 100 లక్షల కోట్లు. అవును, ఇండియాలో ఉన్న ఎస్బీఐ 11 లక్షల కోట్లు మేనేజ్ చేస్తుంది పబ్లిక్ మనీ. అది ఇండియాస్ నెంబర్ 1. దీంతో పోల్చుకుంటే అది 10 రెట్లు పెద్దది, అంత పెద్ద అనమాట. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు స్వాన్ ఎనర్జీలో లాస్ట్ ఇయర్ లో ఆల్మోస్ట్ 670 దగ్గర తీసుకున్నారు వాటా. ఇలా బ్లాక్ డీల్ లో తీసుకున్నారు వేరే వేరే ప్లేయర్ దగ్గర నుంచి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇండియాలో షిప్పింగ్ ఇండస్ట్రీకి గ్రోత్ ఉంటుందని అనుకున్నారు వాళ్ళు, తీసుకున్నారు. స్టాక్ తర్వాత డ్రాప్ అయింది. ఇప్పుడు లైవ్ లో మనకి అది 400 దొరుకుతుంది. ఈ రోజు 10% పెరిగినట్టుంది, బట్ అదర్వైజ్ అయితే 430 దొరుకుతుంది నీకు అది. అంటే ఇన్స్టిట్యూషనల్ ప్రైస్ ఎప్పుడు కూడా రైట్ అని అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఆ సెక్టార్ ఏదో పాజిటివ్నెస్ ఉంది కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేశారనమాట. అట్లా మనకు క్లూ వస్తుంది. అందుకని పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే బల్క్ డీల్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఓకే ఇతను నోన్ పర్సన్ కాబట్టి మనం ఆ సెక్టర్ లో పెరగబోతుందని ఊహించుకోవచ్చు. మెజారిటీ టైమ్స్ లో ఏమవుతుందంటే టెంపరీగా ఆ సెల్లింగ్ ప్రెజర్ వల్ల స్టాక్స్ డ్రాప్ అవుతాయి, బట్ నెక్స్ట్ 1 month లో మళ్ళీ పికప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది ఫైనాన్షియల్ బ్యాడ్ న్యూస్ తో పడ్డాయి కావు, టెంపరీగా సెల్లింగ్ తో డ్రాప్ అయింది కాబట్టి అది పడింది. మళ్ళీ తర్వాత రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకని ఏదైనా బల్క్ జరిగినప్పుడు ఏంటంటే అప్పుడు కార్పొరేట్ ఈవెంట్ ఏంటి, ఎందుకు జరిగింది, దీనివల్ల ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు, అండ్ వాల్యూమ్స్ ఎలా పార్టిసిపేట్ చేస్తున్నాయి అని చార్ట్ లో మనం చూస్తే కనుక నీకు ఛాన్స్ దొరకచ్చు. ఇంతకుముందు ఎస్బీఐ కార్డ్స్ లో కూడా ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఇలానే 5,000 కోట్లకి ఇన్వెస్ట్ చేశారు. ఆ రోజు స్టాక్ 8% డ్రాప్ అయింది. విత్ ఇన్ 1 month అది కూడా 20% పెరిగింది. అన్ని అలా పాజిటివ్ జరగకపోవచ్చు, బట్ స్టిల్ దర్ ఇస్ ఎ ప్రాబిలిటీ ఇస్ దేర్. ఈ బల్క్ డీల్స్ బ్లాక్ డీల్స్ వల్ల ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ఏ ఏరియాలో ఆపరేట్ చేస్తున్నారో మనకు అర్థమవుతా ఉంటుంది, అంటే మనకు ట్రేడింగ్ ఛాన్స్లు వస్తాయి. సో బ్లాక్ డీల్ అంటే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ మధ్య జరిగేది, అండ్ మార్కెట్ ఓపెన్ కాకముందే జరిగింది. అంటే బల్క్ డీల్స్ అలా కాదు, పబ్లిక్ మార్కెట్ లైవ్ లోకి వచ్చిన జరుగుతాయి. అది ఎనీబడి కెన్ బై ట్రాన్స్ఫర్ దోస్ స్టాక్స్ అనమాట. పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేస్తారు టైం. బేసికల్ పబ్లిక్ దగ్గర నుంచి కొనుక్కొని పబ్లిక్ అమ్మచ్చు అనమాట టైంలో. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది బిగ్ క్లారిటీ. సో గైస్ అర్థమైంది కదా బల్క్ అండ్ బ్లాక్ అంటే. సో బ్లాక్ అంటే ఎక్కువ ట్రాన్స్ఫర్ అనేది ప్రైవేట్గా చేసుకుంటుంటారు, పబ్లిక్ అంటే మనం యాజ్ యూజువల్గా చేసేటువంటి స్టాక్ మార్కెట్ సంబంధించింది అనమాట. సో గైస్ ఇది మీ అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటాను. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.